విజయాన్ని సాధించేవాడు అదృష్టం వల్ల కాదు, పట్టుదల వల్లే శిఖరాలకు చేరతాడు. ఓటమి నీ బలహీనత కాదు, అది విజయానికి వేసే మెట్లు. కలలు కనేవారు గొప్పవారు కాదు, కలల కోసం పోరాడేవారే మహానుభావులు. ఒక్క చిన్న అడుగు ప్రతిరోజూ వేస్తే గొప్ప ప్రయాణం పూర్తి అవుతుంది. భయం తాత్కాలికం, ధైర్యం శాశ్వతం. ప్రతిభ కంటే క్రమశిక్షణ శక్తివంతం, ఎందుకంటే అది అలసిపోదు. కష్టాలు ఎక్కువైతే విజయం మరింత మధురంగా ఉంటుంది. వేగంగా నడిచినవాడు కాదు గెలిచేది, ఆగకుండా నడిచినవాడే గెలుస్తాడు. నువ్వు వదిలేసినప్పుడు కలలు చస్తాయి, నువ్వు పోరాడినప్పుడు అవి పెరుగుతాయి. ప్రతి సవాలు నీలోని యోధుడిని బయటకు తీసుకువస్తుంది. విశ్వాసం విజయానికి విత్తనం, చర్యలు దానికి నీరు. నొప్పి తాత్కాలికం, విజయం శాశ్వతం. అవకాశాలు రావాలని ఎదురుచూడకు, నీకోసం నువ్వే వాటిని సృష్టించు. ఓటమి ముగింపు కాదు, కొత్త జ్ఞానం ఆరంభం. నేడు ఎదురయ్యే తుఫాను రేపు నిన్ను ప్రకాశింపచేస్తుంది. ఛాంపియన్స్ పుట్టరు, పట్టుదలతో తయారవుతారు. జీవితానికి హద్దులు పెట్టేది నువ్వే తప్ప మరెవ్వరూ కాదు. కష్టపడి పనిచేయడం ఎప్పుడూ వమ్ము కాదు, చివరికి ఫలితం తప్పక ఇస్తుంది. ఆత్మవిశ్వాసం లేకుండా విజయం లేదు, కానీ ఆత్మవిశ్వాసంతో అసాధ్యం కూడా సాధ్యం. నువ్వు నీను మార్చుకుంటే నీ ప్రపంచం మారిపోతుంది. కష్టాలు నీకు శత్రువులు కావు, అవే నీకు గురువులు. విజయానికి రహస్యం ఆగకపోవడం మాత్రమే. నిన్ను నువ్వు నమ్ముకోకపోతే ఇంకెవ్వరు నిన్ను నమ్మరు. కలలే మార్గం చూపుతాయి, కాని కృషే గమ్యానికి చేర్పిస్తుంది. ధైర్యమంటే భయం లేకపోవడం కాదు, భయాన్ని జయించడం. ఓడిపోయినవాడే గెలవడం నేర్చుకుంటాడు, గెలిచినవాడు మరింత బలపడతాడు. ప్రతి ఉదయం కొత్త అవకాశమే, దాన్ని కోల్పోవద్దు. కష్టాల్లోనే గొప్ప శక్తి దాగి ఉంటుంది, దాన్ని ఉపయోగించేవాడే విజేత. విజయం దూరంలో ఉండదు, నిరంతరం ప్రయత్నించేవాడి దగ్గరే ఉంటుంది. జీవితం చిన్నదే కాని కృషి దాన్ని గొప్పదిగా మారుస్తుంది. వదిలేయడం సులువు, కానీ కొనసాగించడం గొప్పతనం. కలల కోసం నిద్రపోవద్దు, కష్టపడి వాటిని నిజం చేసుకో. ప్రయత్నం చేయకుండా గెలుపు రావడం అసాధ్యం, కానీ ప్రయత్నం చేస్తే గెలుపు ఖాయం. ప్రతిరోజు నీకో చిన్న విజయాన్ని సాధించు, అది గొప్ప విజయానికి దారి చూపుతుంది. నిన్నటి ఓటమి రేపటి గెలుపుకు బలమవుతుంది. అవకాశాలు తలుపు తొట్టకపోతే నువ్వే కొత్త తలుపు సృష్టించు. ఎప్పుడూ గుర్తుంచుకో, నువ్వే నీ కథలో హీరో. ఒక అడుగు ముందుకెయ్యగానే భయాలు వెనక్కి తగ్గుతాయి. గెలుపు ఒక్కరోజులో రాదు, కానీ ఒక్కరోజు కూడా వృధా కాకూడదు. నీలో నువ్వు పెట్టుకున్న విశ్వాసం విజయానికి మొదటి కీ. ఎవరు నిన్ను ఆపలేరు, నువ్వే నిన్ను ఆపుకుంటే తప్ప. కష్టమైన మార్గాలే అందమైన గమ్యానికి తీసుకెళ్తాయి. వదిలేయడం అలవాటైతే విజయాన్ని ఎప్పటికీ చూడలేవు. సమయం విలువైన ఆస్తి, దాన్ని వృధా చెయ్యొద్దు. సవాళ్లు లేకపోతే విజయం అర్థం కాదు. ఆగకుండా కృషి చేస్తే అసాధ్యం కూడా సాధ్యమవుతుంది. నీ కష్టం ఇతరులకు కనిపించకపోవచ్చు, కానీ నీ విజయం అందరికీ వినిపిస్తుంది. ధైర్యంగా మొదలుపెట్టు, విజయమే నీ సహచరమవుతుంది. లక్ష్యంపై దృష్టి పెట్టినవాడు మార్గంలోని అడ్డంకులు చూడడు. విజయం సాధించేవాడు వేచి ఉండడు, దానికి తానే మార్గం సృష్టించుకుంటాడు. ఒక్కసారి పడిపోవడం ఓటమి కాదు, లేచి నిలబడకపోవడమే ఓటమి. కలలు కన్నవాడు గొప్పవాడు కాదు, వాటి కోసం శ్రమించేవాడే మహానుభావుడు. జీవితం సవాళ్లతో నిండి ఉంటుంది, వాటిని జయించేవాడే నిజమైన విజేత. ప్రతి కష్టం నీ బలం పెంచుతుంది, ప్రతి ఓటమి నీకు కొత్త పాఠం నేర్పుతుంది. కలల గమ్యం దూరంగా ఉన్న పట్టుదల నిన్ను అక్కడికి చేర్చుతుంది. కష్టాన్ని తప్పించుకోవడం కాదు, దానిని ఎదుర్కోవడమే విజయం. ఆగిపోయిన అడుగు నీ కలల దూరం పెంచుతుంది. మనసు గెలిచినవాడే ప్రపంచాన్ని గెలుస్తాడు. ప్రయత్నం చేసిన వాడికి ఓటమి లేదు, ప్రయత్నం చెయ్యని వాడికే ఓటమి ఉంటుంది. గెలవాలంటే ముందుగా నమ్మకం కావాలి, ఆ తరువాత కష్టం కావాలి. నీ శక్తి నీలోనే ఉంది,
దాన్ని నమ్ముకోవడం ప్రారంభించు. రేపు గెలవాలంటే నేడు కష్టపడాలి. సవాళ్ళను చూసి వెనక్కి తగ్గొద్దు. వాటిని దాటితేనే గెలుపు ఉంటుంది. గెలవడం కోసం పుట్టలేదు మనం, గెలవడం కోసం కష్టపడాలి. విజయం కోసం వేచి ఉండకు, దానికోసం పోరాడు. ఒక్క అడుగు వెనక్కి వెళ్ళడం ఓటమి కాదు, అది పెద్ద దూకుడికి సిద్ధం కావడం. ఓటమి అనేది ఒక పాఠం మాత్రమే, అది గెలుపుకు మార్గం చూపుతుంది. నీ కలలు పెద్దవిగా ఉంచుకో, అప్పుడు నీ కష్టం మరింత గొప్పదవుతుంది. విజయానికి దగ్గరగా ఉన్నప్పుడు ఎక్కువ కష్టాలు ఎదురవుతాయి. ఆగిపోకుండా నడిచేవాడు మాత్రమే గమ్యానికి చేరుతాడు. ఓడిపోయినవాడు కాదు బలహీనుడు, మళ్లీ లేచే ధైర్యం లేనివాడే బలహీనుడు. విజయాన్ని సాధించాలంటే మొదట నిన్ను నువ్వు గెలవాలి. భయం మనల్ని వెనక్కి నెడుతుంది, ధైర్యం మనల్ని ముందుకు నడిపిస్తుంది. కలలు చిన్నవైనా సరే వాటిని నమ్మి కష్టపడితే గొప్పవి అవుతాయి. ప్రతిరోజు కొత్త ఆరంభమే, దానిని వృధా చేయవద్దు. కష్టపడి సాధించిన విజయమే నీకు శాశ్వత సంతోషమిస్తుంది. ఎవ్వరూ నిన్ను ఆపలేరు, నువ్వే ఆగిపోతే తప్ప. విజయం సాధించాలంటే మార్గం కాదు, ధైర్యం కావాలి. ఒక్క అడుగు ముందుకేస్తే నీ గమ్యం దగ్గరవుతుంది. కలలు నిజం కావాలంటే వాటికి ధర చెల్లించాలి. ప్రయత్నం అనేది ఎన్నడూ వృధా కాదు, అది ఎప్పుడో ఒకరోజు ఫలిస్తుంది. ధైర్యంగా మొదలు పెడితే విజయమే చివరగా వస్తుంది. ఓటమి అనేది తాత్కాలికం, కానీ వదిలేయడం శాశ్వతం. గెలవాలంటే పోరాడాలి, పోరాడకపోతే గెలుపు అసాధ్యం. నీ శక్తి నీ నిర్ణయంలో ఉంది, బలంగా నిర్ణయం తీసుకో. విజయానికి మార్గం సులభం కాదు, కానీ సాధ్యమే. కష్టపడనివాడు అదృష్టాన్ని నిందిస్తాడు, కష్టపడినవాడే గెలుస్తాడు. ప్రతి చిన్న విజయమే పెద్ద విజయానికి పునాది. ఆగిపోవడం అంటే ఓటమి, కొనసాగించడం అంటే విజయం. కలల కోసం శ్రమించు, అవే నీకు శాశ్వత గౌరవం ఇస్తాయి. విజయం సాధించాలంటే సాకులు వద్దు, చర్యలు కావాలి. కలలు కన్నవాడే కాదు, కలలు నెరవేర్చినవాడే గొప్పవాడు. నీకు నువ్వు సవాలు విసరాలి, అప్పుడు మాత్రమే నువ్వు ఎదుగుతావు. జీవితంలో శ్రమించేవాడికి గెలుపు తప్పక వస్తుంది. నువ్వు నీ గమ్యాన్ని మార్చుకోకపోతే ఏ అడ్డంకి నిన్ను ఆపలేదు. ప్రయత్నం చేయడం ఆపకపోతే అసాధ్యం అన్న మాటే ఉండదు. విజయానికి దారి తీసేది నీ నిరంతర కృషి మాత్రమే. నీ కలల కోసం నువ్వు పోరాడితే ప్రపంచం నీకు జయజయ ధ్వానాలు చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మా కంటెంట్ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. ఇంకా మరెన్నో అద్భుతమైన విషయాలు తెలుసుకోవాలంటే వెంటనే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ మాకు చాలా ముఖ్యమైనది. అది మమ్మల్ని ప్రతిరోజు కొత్త వీడియోలతో ముందుకు తీసుకెళ్తుంది. మీ ప్రతి సబ్స్క్రైబ్ మాకు ఎంతో ప్రోత్సాహం ఇస్తుంది. మన కుటుంబంలో చేరి